మెదక్ జిల్లా ప్రజలకు అందరికీ కూడా నమస్కారం. సో రానున్న 48 గంటలలో మన జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉంది. సో గడిచిన ఒక 15 రోజుల నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం, అడపదడప మనకి పెద్ద వర్షాలు పడుతూ ఉన్నాయి. సో అందుకని ఈ వర్షాలు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఎవరైతే లో లయింగ్ ఏరియాస్లో ఉంటారో, సో ముంపు ప్రాంతాలకు గురైన వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా మళ్ళీ ఇక్కడ మనకి ఎక్కడైతే మంజీరా నది ఒడ్డున ఉన్న వాళ్ళు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. లో లయింగ్ వాటర్ ఓవర్ఫ్లో అయ్యే కాజ్వేస్, బ్రిడ్జెస్, కల్వర్ట్స్, ఒక్కొక్కసారి రోడ్స్, సో ఇవన్నీ అలుగుపారే సిచ్యువేషన్స్, ఇవన్నిట్లలో కూడా దయచేసి ఎవరు కూడా ఆ వాటర్ ఫ్లోలో దాటాలనేసి ఎవరు కూడా ప్రయత్నం చేయొద్దు. సో అట్లా దాటాలని ప్రయత్నం చేస్తే ఒక్కొక్కసారి దురదృష్టవశాత్తు ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వాళ్ళందరూ కూడా ఇంట్లోనే ఉండాలి, వర్షాలు పడేటప్పుడు బయటికి రావద్దు. సో ఇతర జిల్లాలలో కూడా మనం చూస్తూ ఉన్నాము ఈ థండర్ స్ట్రామ్, సో ఈ ఉడుంబై పడి కూడా థండర్ స్ట్రామ్కి కూడా చాలా మట్టుకు కూడా మనకి ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. సో ఆ పిడుగుపాటు కూడా గురై ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. కాబట్టి వర్షం పడినప్పుడు మనం బయటకు ఉండకుండా ఉంటే కొద్దిగా మనం సురక్షితంగా ఉంచుకోవడం జరుగుతుంది. వర్షాలు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి కాబట్టి డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, టైఫాయిడ్ ఇటువంటి ఎన్నో వ్యాధులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మన పరిశుభ్రాలు అంతా కూడా శుభ్రంగా పెట్టుకోవడము, నీటి నీళ్ళలో ఉంచకుండా ఎక్కడ కూడా పరిశుభ్రంగా ఉంచడం, పరిసరాలను నీటి నీళ్ళలో ఉంచుకోకుండా ఉండడం వల్ల మనము ఈ వ్యాధుల బారి నుంచి తప్పించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సో వ్యక్తిగత పరిశుభ్రత మరియు పరిసరాల శుభ్రత ఈ రెండు చాలా ముఖ్యం, ప్రజలందరూ కూడా అది పాటించాలి. అదేవిధంగా మరి ఆసుపత్రి సిబ్బంది అంతా కూడా పిహెచ్సిలు కానివ్వండి, సిహెచ్సిలు కానివ్వండి, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కానివ్వండి, అందరు సిబ్బందిని కూడా మనము అలర్ట్గా పెట్టడం జరిగింది. సో ఎవరైనా సిబ్బంది కొద్దిగా నెగ్లిజెంట్ బిహేవియర్ చూపెట్టినట్టయితే వాళ్ళందరి మీద కూడా చాలా సీరియస్ చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. మరి వైద్య సిబ్బంది అంతా కూడా అప్రమత్తంగా ఉన్నారు. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి మరి సీజన్ మొత్తం కూడా ఏ విధమైన వ్యాధులు రాకుండా అప్రమత్తంగా ఉండాలని కూడా ప్రజలంతా కూడా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి ఈ వర్షాలు తగ్గేంత వరకు కూడా జాగ్రత్త వహించాలని కూడా అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ. నేను వచ్చి ఎక్కించుకున్నాను, గోళీలు ఇచ్చినా తగ్గిందా? ఏం చేయడం? డెంగ్యూ, మలేరియా షకీల్ ఇదొక ఫోటో తీసుకుంటాం. Thank you.